జమ్మూ కాశ్మీర్లో పాఠశాలల్లో ఇప్పుడు జాతీయ గీతం పాడటం తప్పనిసరి చేశారు. ఆ విషయాన్ని అంటే ఎన్నాళ్ళు కూడా జమ్మూ కాశ్మీర్లో ఉన్న సిట్యుయేషన్స్‌కి ఇప్పటికీ కూడా దానికి సంబంధించిన పూర్వపు వైభవం లైక్ భారతదేశంలో కలిసిపోయినప్పటికీ ఆర్టికల్ 370 అనే ఒక దాన్ని తీసిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా జమ్మూ కాశ్మీర్లో కొన్ని వేర్పాటువాద శక్తులు లేకపోతే ఈ ఉగ్రవాదులు ఇంకా పేటరేగిపోతూనే ఉన్నారు. అక్కడ సాధారణ పరిస్థితి లేదనే చెప్పాలి మొన్న రియాజీ ఘటనని పరిగణలోకి తీసుకుంటే. అయితే ఇప్పుడు ఒక కొత్తగా జారీ చేసినటువంటి ఒక సర్క్యులర్ ఏంటి అంటే జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో రోజు ఉదయం జాతీయ గీతం పాడటాన్ని తప్పనిసరి చేశారు. విద్యార్థుల చేత జాతీయ గీతం తప్పనిసరిగా పాడించేలా చూడాలని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఒక సర్క్యులర్ జారీ అయింది. కొత్త నిబంధనల ప్రకారం కేంద్రపాలిత ప్రాంతంలోని అన్ని పాఠశాలల్లో ఉదయం పాఠాలు ప్రారంభించే ముందర విద్యార్థులు ఉపాధ్యాయులు ఒకచోట గుమిగూడి జాతీయ గీతాన్ని పాడటంతో పాటుగా పలు అంశాలపై చర్చించాల్సి ఉంటుంది. ఈ సమావేశం 20 నిమిషాల పాటు కొనసాగాలని సర్క్యులర్ని జారీ చేశారు. ఈ సమావేశంలో గొప్ప గొప్ప వ్యక్తులు, స్వాతంత్ర్య సమరయోధులు, వారి ఆత్మకథలు చర్చించాలని, విద్యార్థులను ప్రోత్సహించడానికి, వారిలో దేశభక్తిని పెంపొందించడానికి స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలను అందించాలని ఉపాధ్యాయులను సూచించడం జరిగింది. ఇంకా విద్యార్థులకు మానసిక బలం కలిగించేలా సాంస్కృతిక వేడుకలు, ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన ఒత్తిడి నిర్వహణ, అలాగే ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలు, విభిన్న సంస్కృతులు, చారిత్రక సంఘటనలు మొదలగు అంశాల గురించి రోజు ఉదయం విద్యార్థులకు అవగాహన కల్పించాలని, అలాగే అతిథులను ఆహ్వానించటం, పర్యావరణం, మాదక ద్రవ్యాల మహమ్మారి గురించి అవగాహన కల్పించటం వంటి మొత్తం 16 అంశాలను పాఠశాలలు తప్పనిసరిగా పాటించాలని సర్క్యులర్లో పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఉదయం పాఠశాలలు ప్రారంభించే ముందు జాతీయ గీతాన్ని ఆలపించడం తప్పనిసరిగా ఉండగా ఈ పద్ధతి ఏకరీతిగా పాటించడం లేదని గుర్తించిన అధికారులు తాజాగా కొత్త సర్క్యులర్ని జారీ చేశారు. దీని ద్వారా విద్యార్థుల మధ్య ఐక్యత, క్రమశిక్షణ పెంపొందించడానికి వీలవుతుంది అని అధికారులు చెబుతున్న మాట. ఇక అటు మొన్న రియాజీ ఏదైతే ఘటన జరిగిందో ఒక ఉగ్రవాదుల దాడి పిలిగ్రిమ్స్ మీద, దానిపైన యాక్షన్స్ తీసుకోబోతూ ఉన్నారు. అంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా తీవ్ర స్థాయిలో అక్కడ కౌంటర్ చేస్తూ ఉన్నారు. మన భద్రతా దళాలు చాలా ప్రాణాలకు ఎదురొడ్డి మరీ పోరాటం చేస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా 4 ఉగ్రవాదుల్ని మట్టి కనిపించారు. అలాగే ఆపరేషన్స్ అంటే ఎలా చేస్తున్నారంటే ఉగ్రవాదులకు సహకరిస్తున్నారు అన్న అనుమానాలు ఎవరైనా అక్కడ స్థానికులు కనుక ఉంటే కనుక ఆ లిస్ట్ని కూడా ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ ఆస్తులను స్వాధీనం చేసుకోవడం లేదా వాళ్ళకు సంబంధించిన ప్రాపర్టీస్ని ధ్వంసం చేయడం కూడా, అటువంటి యాక్షన్స్ కూడా తీసుకునే దిశగా అమిత్ షా ఆర్డర్స్ జారీ చేసినట్లుగా తెలుస్తోంది. సో మొత్తంగా జమ్మూ కాశ్మీర్లో ఒకవైపు సంస్కరణలు, మరోవైపు ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది.